హాయ్ అండి. అంబటి రాంబాబు వైసీపీలో కొంచెం గట్టిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబటి రాంబాబు అంటే. ఎందుకంటే అప్పటిదాకా ఫైర్ బ్యాండ్గా పిలుచుకునే రోజా కావచ్చు, వల్లభనేని వంశీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. అలానే కొడాలి నాని చూసుకుంటే గుండె ఆపరేషన్ చేసుకున్నాడు, ముంబై పోయి హార్ట్ సర్జరీ చేసుకున్నాడు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇంతకుముందు వీళ్ళందరూ కూడా ఎక్కువ మాట్లాడింది లోకేష్ గురించి కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ మాట్లాడింది వీళ్ళే అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఒక అంబటి రాంబాబు మాత్రమే బయటకు వచ్చి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని జైలు పెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి గవర్నమెంట్. అందులోనే స్పెషల్గా చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడుతుంది అంబటి రాంబాబు ఒక్కడే. బయటకు వచ్చి ప్రతిరోజు కూటమి గవర్నమెంట్ అయితే వేరైతే చూపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా వెన్నుపొడి దినంలో కూడా ఆయన గట్టిగా పాల్గొనడం చూసాం. ఆయన ఎందుకంటే ఇంతకుముందు హనీ ట్రాప్లో ఆయన కొంచెం చిక్కడం చూసాం. ఆ తర్వాత మిగతా కొన్ని కేసులు అయితే అతని పైన ఉన్నాయి. వాటి మీద ఆధారంగా తీసుకొని అతనైతే అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొడాలి నాని సైలెంట్ అయిపోయాడు, వల్లభనేని సైలెంట్ అయిపోయాడు, అలానే రోజా సైలెంట్ అయిపోయింది, రజనీ సైలెంట్ అయిపోయింది. ఇంకా పేరు నాని కొంచెం మాట్లాడుతున్నాడు. అంతకుముందు వాళ్ళ ఆవిడ మీద కేసులు ఏవో కొన్ని వచ్చినాయి కదా, అప్పుడు కూడా ఆయన సైలెంట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాడు పేరు నాని కూడా. కానీ ఇప్పుడు అంబటి రాంబాబుని సైలెంట్ చేస్తే వైసీపీ తరపున మాట్లాడే వ్యక్తి ఇంకెవరు ఉండరని అయితే ఆ దిశగా అయితే కూటమి గవర్నమెంట్ అయితే ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఆయన మీద అయితే కేసులు అయితే నమోదైనాయి. రీసెంట్గా వెన్నుపోటు దినం సందర్భంగా కొన్ని అయితే జరిగినాయి. ఆయన మీద అయితే కేసులు అయితే నమోదైనాయి. మరి అతను అరెస్ట్ చేసి జైలు పెట్టారంటే మటుకు వైసీపీలో గట్టిగా మాట్లాడే వ్యక్తి అయితే అరెస్ట్ అవుతాడు. వైసీపీ తరపున మాట్లాడే వ్యక్తి అయితే కరువు అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే అంబటి రాంబాబు సుదీర్ఘ ప్రయాణం అయింది. చాలా సబ్జెక్టు ఉన్న వ్యక్తి, ప్రతి విషయం పైన కులంకషంగా మాట్లాడే వ్యక్తి, చాలా అనర్గళంగా చాలా మంచి విషయాలపైన అయితే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అతన్ని నోరు మూయించామంటే మిగతాదంతా వైసీపీ సైలెంట్ అయిపోతుందని అయితే భావిస్తున్నట్టున్నారు. మరి అతను అరెస్ట్ దిశగా అయితే అడుగులు అయితే పడతా ఉన్నాయి. ఏం జరగబోద్దో చూద్దాం.